పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మరి ఆటో కార్మికులు ఇంకా 2.5 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది రోడ్ల మీదనే. ఏం చెప్తారు దీనికి? వాళ్ళు గెలవక ముందేమో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మా ఆటో డ్రైవర్లకు ఓట్లు దండుకునేదాకా నెలకు మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తాము అని చెప్పానన్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టిల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 మంది పైచీలకు ఆటో కార్మికులు చచ్చిపోయినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళను పరామర్శించిన సందర్భం లేదు, ఒక ఉపాధి కల్పించిన సందర్భం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు 12,000 సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, 12,000 ఇస్తామని చెప్పిండ్రు. మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిసిర్రు ఈ విషయం మీద? అసలు ఏం స్పందన ఏముంది ప్రభుత్వం నుంచి? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఇప్పటికీ దాదాపు ఒక 2-3 సార్లు మేము మా సంఘం తరపున 2-3 సార్లు కలవడం జరిగింది. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మీ ఆటో డ్రైవర్లకు ఏమైంది, మీ ఆటో డ్రైవర్లు బస్సు ఏమన్నా ఇంటి దాకా పోతున్నదా అని చెప్పేసి అని సంభాషిస్తున్నాడు. అదే విధంగా మళ్ళీ ఇందులో భాగంగానే మళ్ళీ ఒక కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయి మాకు ఆటో డ్రైవర్ల పొట్టగొట్టేటట్టు ఆర్టీసీ ఆటోలు తీసుకొని వస్తున్నారు. ఆర్టీసీ ఆటోలు అవి మన బస్సులనే టికెట్ కొడతారట. బస్సులో టికెట్ కొట్టి వాళ్ళు వచ్చేసరికి ఆర్టీసీ ఆటోలు బస్టాండ్ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఇంటికాడ దించుతారట. ఏది మన రాష్ట్రంలో టికెట్లు కొట్టడం, ఆటోలు వెయిట్ చేయడం ఇదంతా కూడా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇప్పుడు కేవలం ఆటో డ్రైవర్లను నాశనం చేసేందుకు, వాళ్ళ పొట్టగొట్టేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళను అట్టడుగున దొక్కతందుకే ఈ పథకాలన్నీ పెడుతున్నాయి. మరి ఆయన మీకు తెలియదా ఇప్పుడు ఫ్రీ బస్సులు కావచ్చు ఇంక ఇవన్నీ పెడితే మాకు ఇబ్బంది అవుతుందేమని చెప్పి? అవును, మార్పు కావాలని కోరుకోరు కదా. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు ఎవరు వ్యతిరేకం చేయలేదు. మార్పు అని చెప్పేసానంటే మమ్మల్ని మట్టిన కలుపుతట్టు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి ఈ 23 తారీఖు వరకు వాళ్ళకి ఇట్లా ఏదైనా నిర్ణయం నిర్వధిక సమ్మె వరకు నిర్ణయం తీసుకోకుండా ఇట్లా మేము మనం అంటే నా పేరు చెల్ల విక్రము, మంచిర్యాల జిల్లా బిఎంఎస్ ఆటో యూనియన్ అధ్యక్షుడిని. మేము ఈ మన మీడియా సమావేశం మన ప్రకారంగా చెప్తున్నాము. మేము 23 వరకు రాస్తారోకోలు చేస్తాము. మన నిర్వధిక సమ్మెలో భాగంగానే మేము మన రోడ్ల మీదకి వచ్చి మన పురుగుల మందు దాయి కూడా ఆత్మహత్య చేసుకుంటాము. అమర నిరాహార దీక్ష చేస్తేందుకు కూడా మేము అందరం వెనకాడకుండా ప్రతి ఒక్కరు పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం భరోసాని ఇచ్చిందా? ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వము ఒక్కరిని పరామర్శించిన సందర్భం లేదు. వాళ్ళు పట్టుమని 10 రూపాయలు ఇచ్చిన సందర్భం కూడా ఏది లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళ సంఘాలతో మాట్లాడుకొని వాళ్ళు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ ఆటో నాయకుని కూడా ఇప్పటి వరకు పరామర్శించిన సందర్భం లేదు. మా పొట్టగొట్టతందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వము చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫ్రీ బస్సు వల్లనే ఇబ్బందులు పడుతున్నారా, ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఫ్రీ బస్సు వల్ల మన 75% ఫ్రీ బస్సు వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా మన ఆర్టీసీ ఆటోలు కూడా వీళ్ళే కార్పొరేట్ సంస్థతో మాట్లాడుకొని డబ్బులు దండుకునేందుకు వీళ్ళే మన పర్మిషన్లు ఇస్తున్నారు. అంటే కేవలం వీళ్ళు ఓట్లు దండుకునేంత వరకే మా ఆటో కార్మికులు కావాలి. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడేడ పోతే ఏందని చెప్పేసారని మా బతుకుల మీద దెబ్బ కొడుతున్నారు వీళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు నేను పెట్టిన ఫ్రీ బస్సు వల్ల కోట్ల మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, మొత్తం కోటీశ్వరాలు అవుతున్నారు ఆడోళ్ళు అంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. కోటీశ్వరులు ఎక్కడ ఆడోళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మన బస్సులలో ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టిండి ఈ ఫ్రీ బస్ అని చెప్పేసానని ఆ ఆడోళ్ళే కొట్టుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నా. సంతోషం ఎక్కడదన్నా? ఇంట్లో మొగని కొట్టి బయటకు వచ్చి బస్సులు ఎక్కిపోతున్నారు. సంతోషంగా ఎక్కడున్నది? సంతోషం లేదు, ఏం లేదన్నా. ఇదంతా వాళ్ళు కాంగ్రెస్ మహిళలను పట్టుకొని సంతోషంగా ఉన్న 5 అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మా కడుపు కోత కాలి మేము ఈ రోజు నిర్వధిక సమ్మె అని చెప్పేసానంటే అప్పుడు ఆ రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడతందుకు 42 రోజులు సకల జన్మ సమ్మె చేసినాము. ఇప్పుడు కూడా ఈ మన జేఏసీ ఆధ్వర్యంలో కూడా 23 నైట్ 12 గంటలకు మేము ఆటో సంస్థ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాము. అప్పుడు గవర్నమెంట్ ఎవరికి మన రేవంత్ రెడ్డి బండి నడపాలన్నా డ్రైవరే కావాలి, మన ఇంకా మంత్రి గారి బండి నడపాలన్నా డ్రైవరే కావాలి, మీరు ఏమైనా సంభాషించి ఏమైనా తీసుకురావాలన్నా డ్రైవరే కావాలి. కాకుంటే ఏ ఒక్కరోజు కూడా డ్రైవర్ ఎట్లున్నాడు ఏంటిది అని చెప్పేసి మీ డ్రైవర్ నన్ను అడిగిల్లా, ఒక క్యాబ్ డ్రైవర్ను మన కార్ డ్రైవర్ ఎవరైనా అడిగిల్లా? ఇప్పటి వరకు ఎవరు కూడా అడగలేదు. ఏంది వాళ్ళకు డబ్బులు దండుకునే తప్ప ఇంకా వేరే మార్గం ఏది లేదు. మా ఆటో డ్రైవర్లను పొట్టగొట్టేందుకు మమ్మల్ని నాశనం చేసేందుకే ఈ పథకాలను తీసుకొని వస్తున్నారు తప్ప వేరే ఏది లేదు. మా ప్రధాన డిమాండ్ ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టిల్లో
దానికి 12,000 కాకుండా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఈ ఆర్టీసీ ఆటోలు అనేది రద్దు చేయాలి. మన 200కు పైచిలకు ఆటో కార్మికులు చనిపోయారు కదా, వాళ్లకు ఎక్స్రేషియా 25 లక్షల ఎక్స్రేషియా కల్పించాలి. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా మాకు మెయిన్ డిమాండ్ ఏందని చెప్పేసానంటే 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పానన్నారు వీళ్ళు ఓట్లాడుకునేటప్పుడు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. అందుకని చెప్పేసానంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ధర్నా కార్యక్రమం అనేది ఎంచుకున్నాం. అయితే ఇప్పుడు పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకొక 3 నెలలు అయితే 3 సంవత్సరాలు నడుస్తుంది. 3వ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ముందర మీకు ఇవన్నీ మీరు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే మళ్ళీ తర్వాత గెలిపించే పరిస్థితి ఉందా? గెలిపియము. ఈసారి ఇక ఆల్రెడీ మార్పు అని చెప్పేసారనే మమ్మల్ని మొత్తం బొందల పడేసిళ్ళు. ఏ ఒక్కరికి కూడా ఇప్పుడు 24/7 108 కన్నా ఆటో కార్మికులు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు. ఒక గల్లీలకు బస్సు పోతుందా? ఒక ఆడబిడ్డ ప్రసవంతో బాధపడితే ఇంటి అన్న అని చెప్పేసి ఇంటి డోర్ కొడితే మేము మానవత్వంతో స్పందించి వాళ్ళని ఎక్కడికైనా కూడా తీసుకుపోయేటట్టు మేము చేస్తున్నాము. వేరే బస్సు వాళ్ళు వస్తున్నారా లేకుంటే ఏదో వస్తున్నారు? ఎవ్వరు వస్తలేరు. మేము ఆటో డ్రైవర్లు కష్టపడ్డంతా ఎవ్వరు కష్టపడతలేరు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తెచ్చిన తర్వాత వాళ్ళకు ఫీజులు, మన స్కూల్ పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టాలి? వాళ్ళ పిల్లలకు పుస్తలు అమ్ముకొని ఆటోలు కొనుక్కుంటున్నారు. ఆటోలు కొనుక్కుంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆ పుస్తలు వేనే, మనిషి వేయండి, అందరు వేళ్ళు. ఒక స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, ఒక ఇంటి అద్దె కట్టలేకపోతున్నారు, ఒక ఇంటికి 1 కిలో బియ్యం తీసుకుపోదామని చెప్పేసి అనే పరిస్థితి కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారు చేసి ఇప్పుడు మా బతుకులు. మరి ప్రభుత్వానికి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు మేనిఫెస్టోలో పెట్టిన మా న్యాయమైన హక్కులనే మేము అడుగుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము వేరే ఏదో గొంతమ్మ కోరికలో మాకు బంగారం కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి మేము అడుగుతలేము. మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మాత్రమే మేము అడుగుతున్నాము. అవి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ మా జిల్లా కేంద్రం నుంచి ఐకాసా కూడా వేసుకున్నాము. వారందరి తరపున నేను విజ్ఞప్తి చేసి చేతులెచ్చి, అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేసేంత మాకు న్యాయం చేయాలని చెప్పేసారని మేము కోరుచున్నాము. లేనిచో 23 తారీఖు నైట్ 12 గంటల నుంచి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మాత్రం నిర్వహిస్తాము. రాస్తా రోకలు, ధర్నాలు, మేము అమరణ నిరాహార దీక్ష చేసేందుకు, ఏదైనా చనిపోయేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాం. ఆ 200 మంది ఎట్లా చనిపోయాలో ఇక మీరు ఏ వాటి మీ పేరు ముంగట పెట్టి మేము కూడా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.